పేరు రవికుమార్, మాది ఉడిత్యాల విలేజ్. మేము వచ్చేసి మా పెంటగుంతల జాగా అంటే నేను పుట్టకముందు నా ఏజ్ ఇప్పుడు 38 ఇయర్స్. నేను పుట్టకముందు నుంచి కూడా మా అమ్మ మా తాతలు వేస్తున్న జాగా కంటిన్యూ మా పెంటగుంతలో మేమే ఉన్నాము. ఈ మధ్యకాలంలో మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటూనే కావాలని కొందరు వ్యక్తులు కావాలని ప్రజావానికి ఫిర్యాదు ఇచ్చి డిస్టర్బ్ చేసుకుంటా కన్స్ట్రక్షన్ ఆపుతారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది పెట్టలేము, ఎవరిది ఎటువంటి సీసీ రోడ్లు ఎటువంటి కబ్జా కూడా ఏం గురి కాలేవు. మీరు ప్రాక్టికల్గా వచ్చారు, మీకు అందంగానే కనిపిస్తుంది. ఇల్లు కట్టేటప్పుడు ఏమైనా అప్పుడు డిస్టర్బెన్స్ అయిందా? ఇల్లు కట్టేటప్పుడు బేస్మెంట్ తీసినా, బునాది తీసినా, బరం తింపినా ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరు కూడా టచ్ కూడా చేయలేరు. ఇది కావాలని గోడ లేచిన తర్వాత కన్స్ట్రక్షన్ అయితే డిస్టర్బ్ చేస్తారు. 5 ఫీట్లు సెట్ బ్యాక్ అయితే మేము జీపీలు ఎంట్రీ చేపిస్తాం, మేము చెప్పినట్టుంటే జీపీలు ఎంట్రీ అయితే, లేకుంటే డిస్టర్బ్ అయితే అనేది వర్షన్ మంగళ పెట్టరు. మనకేంటంటే లీగల్గా ఉంది, మనం కూడా అందరితో పాటు విలేజ్లో ఎట్లా నడిచింది గ్రామకంఠం పొలం అనేది దాన్ని బేస్ చేసుకొని మా దగ్గర కూడా పర్మిషన్స్ ఉన్నాయి. గత సర్పంచ్ ఉన్నప్పుడు 2008 పర్మిషన్ తీసుకున్నాము. ఉన్నది ఆర్థిక పరిస్థితి బాగాలేక అప్పుడు కన్స్ట్రక్షన్ చేయలేము, ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఇబ్బంది చేస్తారు. సో మరి ఊళ్ళో గ్రామం పెద్ద మనుషులతో మాట్లాడారు, గ్రామ పెద్ద మనుషులు అందరు గ్రామస్తులు అందరూ వచ్చి చూసి కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ కట్టిన దాన్ని కూలగొట్టడానికి వీలు లేదు. సందు అనేది 3 ఫీట్లు ఉంటుంది, 5 ఫీట్లు సెట్ బ్యాక్ అయ్యే కట్టిర్రు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. కావాలని ఇష్యూ చేస్తుంది, ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు గ్రామస్తులు. గ్రామ పంచాయతీ కన్నా చెప్పారు, అదంతా కావాలని వీళ్ళు ఇష్యూ చేస్తారు. ఇది గ్రామకంఠం భూమి అని చెప్పేసి అంటా ఉన్నారు, నిజమే? గ్రామకంఠ భూమి అంటే ఊరు అనేది గ్రామకంఠం. గ్రామకంఠానికి ఇప్పుడు నువ్వు కొత్తగా వెంచర్ అయితేనేమో డాక్యుమెంట్స్ ఉంటాయి. ఊరు అనే దాంట్లో గ్రామకంఠం దానికి ఏమి గ్రామ పంచాయతీ దరఖాస్తు పెట్టుకుంటాము, ఇస్తారు. అదే అందరితో పాటుగా మేము చేసినాం. అప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేక కట్టుకోలేము, మేము పర్మిషన్ తీసుకున్నాం, అన్నీ ఉన్నాయి మా దగ్గర. కాకపోతే లేట్గా కన్స్ట్రక్షన్ ఏం చేస్తున్నాం, దీన్ని ఇష్యూ చేస్తారు అంతే. మేము ఎటువంటి ఇల్లీగల్గా ఏం చేస్తాం, అంతా లీగల్ ఉంది. ఒకటి ఏంటి అంటే మేము 2004లో దరఖాస్తు పెట్టుకున్నాం గ్రామ పంచాయతీకి, 2008లో గ్రామ పంచాయతీ డబ్బులు కట్టి రిసిప్ట్ తీసుకున్నాము, అంతా క్లియర్ ఉంది ఇక్కడ దాకా కూడా. ఏంది 2014లో రివిజన్ బుక్ ఎంట్రీ చేసేటప్పుడు ఒక ఆఫీసర్ తప్పిదం వల్ల ఏం జరిగింది, జీపీ అని దాంట్లో ఎంట్రీ కొట్టింది. ఒక ఆఫీసర్ తప్పిదం వల్ల ఇంత పెద్ద దాన్ని జీపీ అని ఒక 2 వడ్లు పెట్టుకొని దీన్ని పెద్ద ఇష్యూ చేస్తారు. అది కూడా జీపీలో కూడా అందరూ అది కూడా లేదు, పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టుకున్నాక పర్మిషన్ ఇచ్చారు, ట్యాక్సీలు వసూలు చేస్తారు, అది కామన్. మా ఊరకు వచ్చే వరకల్లా కావాలని దీన్ని పెద్ద సమస్య ఇష్యూ చేస్తున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు, అంతా లీగల్గానే ఉంది సార్. ఆఫీసర్స్ వచ్చి కూడా చెప్పారు, వాళ్ళ జాగా ఇండ్ల మధ్యలో ఉంది పెంటగుంత, వాళ్ళ జాగా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోరు, ఎవరికి ఇబ్బంది ఏం లేదు, కావాలని ఇచ్చి చేస్తారు బాబు అని చెప్తారు. ఓపర్గా ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ వీళ్ళు ఎక్కడెక్కడ ఇష్యూ కావడానికి రీజన్ ఇష్యూ కావడానికి రీజన్ ఏం లేదు బ్రో. ఒకటే ఆడ 5 ఫీట్లు నాకు ఇంకా 5 ఫీట్లు సెట్ బ్యాక్ అయితే ఏం ఇష్యూ లేదు, వాళ్ళు చెప్పినట్టు దానికి నేను కాంప్రమైజ్ అయితే ఏం ఇష్యూ లేదు. లేకుంటే ఇష్యూ అవుతుంది, జరగకపోతే ఇష్యూ అవుతుంది. కట్టిన దాన్ని డిస్పాచ్ చేయాలని వాళ్ళ వర్షన్. నేనేమంటున్నా, కట్టిన దాన్ని డిస్పాచ్ చేయడానికి లేదు. మీరు ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే నన్ను అడిగారు, నేను 5 ఫీట్లు సెట్ బ్యాక్ అయ్యే కట్టుకున్నా అని చెప్తున్నా. ఆ రోజు వరకు కూడా 6 నెలల తర్వాత కూడా ఎవ్వరు ఏమనలేరు. గోడలు వేస్తుంటే మళ్ళీ కావాలని తెరమికి కొత్త సమస్య. కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఎంత ఇడిచిపెట్టమని చెప్పారు? 5 ఫీట్లు వదిలిపెట్టమని చెప్పారు. 5 ఫీట్లు టేప్ పెట్టి మేస్త్రి ద్వారా 5 ఫీట్లు సెట్ బ్యాక్ అయ్యి కట్టిన. మరి ఇప్పుడు వాళ్ళే 5 ఫీట్లు చెప్పినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇష్యూ అంతా నేను బునాది తీసిన, బేస్మెంట్ నింపిన, బరంతి నింపేసిన, బేస్మెంట్ కట్టేసిన, 6 నెలలు ఖాళీగానే పెట్టిన దాన్ని. అప్పుడు కూడా ఓకే, 6 నెలలు బేస్మెంట్ ఉన్నప్పుడైనా మరి అప్పుడు కూడా అడగొచ్చు కదా, ఒక బేస్మెంట్ ఉంది అన్న నాకు ఇంత అని. అప్పుడు కూడా ఏం లేదు, ఇటువంటి డిస్టర్బ్ లేదు. 6 మంత్స్ తర్వాత గోడలు లేపిన తర్వాత మళ్ళీ వచ్చి డిస్టర్బ్ చేస్తారు కావాలని. ఇది మీదేనా భూమి ఇంతకి? మాదే సారు, ఇది తాతల నాన్నుంటి మేము చిన్నగా ఉన్నప్పటి నుండి మాదే ఈ భూమి, మేమే కబ్జా విన ఉన్నాము. పెంటలు మేత బలరు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పెంట కూడా వేసినాము మేము. మా ఇక కట్టుకుందాము అని పరిస్థితి బాగాలేక అట్లే పెట్టుకున్నాము. ఇప్పుడు కట్టుకుందామంటే ఇట్లా డిస్టర్బులు చేస్తున్నారు గోడలు లేపినాక కూడా. మా పెద్దలు 3-4 తరాలు అయినాయి ఈ జాగా మీద, మేమే ఉండము. అప్పటి నుండి కూడా మేమే ఉండవు, ఎవరు ఏమనలే. ఇప్పుడు గోడలు వేసినాక ఇట్లా చేస్తున్నారు సారు, కట్టుకుందాం అనేటాళ్ళకల్లా ఇట్లా చేస్తున్నారు. ఇక మరి ఎట్లా ఊళ్ళో పెద్ద మనుషులు ఏం చెప్తున్నారు? పెద్ద మనుషులు వచ్చి 2-3 మలకలు వచ్చి చూసిపోయినారు సార్, ఏం అనలేదు, ఎవరికి ఏం లేదు, ఏం రోడ్డు ఇబ్బంది లేదు, అన్నీ మంచిగా ఉన్నాయి. ఇది కావాలని చేస్తున్నారు, మీరే చేసుకుంటున్నారు ఇది అని చెప్పిపోయినారు వాళ్ళు. ఇక మా మీద ఇట్లా గోడ లేపుతుంటే ఇట్లా చేస్తున్నారు. ఇక మరి ఇప్పుడు మీకు ఏం కావాలి? ఏం న్యాయం కావాలి? ఏం న్యాయం కావాలి? ఇల్లు కట్టుకునే న్యాయం కావాలి మాకు. పాత మిద్దె ఉండదు, కూలిపోతుంది. అది ఈ వానకు 7 ఉండాలి, రేకులు వేసుకుందామని అనుకున్నాము. అనుకొని ఏదన్నా సగ చేసుకుందామంటే పోతే ఎంఆర్ఓలు పోలీసులు అందరు దోలుకొస్తున్నారు. ఇట్లా దీని న్యాయం ఏం చెప్తారు? ఏం అనలేదు వాళ్ళు. మీ జాగా అయితే మీరే కట్టుకొని రమ్మని పోలీసు వాళ్ళు కూడా చెప్పిపోయినారు. ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? ఇప్పుడు ఎవరు వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టలే పెద్ద మనుషులు. ఆ పోలీసులు పంపించిండ్రు కూడా, వాళ్ళు వచ్చి చూసిండ్రు, ఏమి ఇబ్బంది లేదు కదా, మీ జాగా అయితే మీరే కట్టుకోండి అమ్మ
మాకు ఫిర్యాదు అయినందుకు వచ్చినాము మేము అని అన్నారు. ఎంఆర్ఓ వచ్చి అందరు చూసి పోయినరు. ఎవరికి ఏమి ఇబ్బంది లేదు కదా అని చెప్పి పోయినరు. వాళ్ళు కూడా ఎవరి దగ్గర వాళ్ళే ఎవరి భూమికి పోలేదు. మా పెద్దల జాగా మేము జర పరిస్థితి లేక అందరు కట్టుకున్నారు కదా, మేము కట్టుకుందాం ఇప్పుడు అని కట్టుకుంటే ఇట్లా చేస్తున్నారు.